హలో అండి, నా పేరు డాక్టర్ దినేష్ రెడ్డి, ఎంఎస్ ఆర్థో, ఎఫ్ఎన్బి ఆర్థోప్లాస్టీ, జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. సెడెంటరీ లైఫ్ స్టైల్ చాలామందికి బ్యాక్ పెయిన్, మల్టిపుల్ జాయింట్ పెయిన్స్, స్పోర్ట్స్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ మోర్ వర్క్ స్ట్రెస్ అండి. ఎక్కువసేపు వర్క్ చేయాలి, ఎక్కువసేపు లాంగ్ హార్స్ వర్క్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు కానీ, ఈవెన్ ఎవరైనా సరే లాంగ్ సిట్టింగ్ సెడెంటరీ వర్క్ చేసే వాళ్ళకి మాత్రం చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ లైక్ ఆర్థరైటిస్ కానీ ఇవన్నీ కూడా ఎర్లీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే మనం ఎంతసేపటికి కండరాల మీద స్ట్రెంథనింగ్ మీద ఫోకస్ చేయము. ఇండియన్ సబ్ కాంటినెంట్ లైక్ ఏషియా అండ్ ఆల్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో వీ రెగ్యులర్లీ డోంట్ గో టు జిమ్ అండి. యాక్టివిటీ లెవెల్ మజిల్ టోనింగ్ అనేది ఉండదు. సో బేస్ లైన్ మజిల్ టోన్ లేని వ్యక్తులకు ఎవరికైనా సరే రెండు ఎముకలు దగ్గరికి వచ్చే గుణం ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎముకల్లో ఒక డెఫినెట్ గ్యాప్ ఉంటేనే ఎర్లీ ఆర్థరైటిస్ అనేది రాదు. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఎముకల్లో గ్యాప్ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ పోయి ఒక ఎముక మీదకి ఇంకో ఎముక రాపిడి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల బ్యాక్ పెయిన్ రావడం కానీ వాళ్ళలోనే ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్ రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి. సో మనం ఎంత బిజీగా ఉన్నా సరే రోజు ఒక మార్నింగ్ ఒక 15 మినిట్స్ జాగింగ్ చేసి 15 మినిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మజిల్ టోనింగ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. ఎక్సర్సైజ్ బిల్డప్ జిమ్ వర్కౌట్ చేయమని ఎవరికి చెప్పట్లేను. అట్లీస్ట్ మజిల్ టోనింగ్ అంటే మన మజిల్ బేస్ లైన్ మజిల్ టోన్ మెయింటైన్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ. సో వార్మప్, డైలీ డూ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ విచ్ అన్ని రకాల మజిల్స్ కదిలేటట్టు ఒక ఎక్సర్సైజ్ చేయండి. అలా ఒక 10 నిమిషాల టైం మీ బాడీకి మీరు ఇవ్వండి.